ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి మా రిపోర్టర్ రాఘవ లైవ్లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాఘవ, ఏంటి ఈ 4 అనుకుంటాం కానీ 4 తక్కువైంది కాదు. మొత్తం దృష్టి అంతా చాలామంది దృష్టి పల్నాడు జిల్లా మీదే ఉంది, 4 కాన్స్టిట్యూన్స్ మీదే ఉంది. ఎందుకంటే మెయిన్ లీడర్స్ అంతా కన్నా లక్ష్మీనారాయణ, పత్తిపాటి పుల్లారావు, జీవి ఆంజనేయులు, జోలకంటి బ్రహ్మాండ, వీళ్ళందరికీ ఈసారి ఇది చాలా టఫ్ ఫైట్, తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. ఏ విధంగా ఉంది రాఘవ? శ్రీనివాసరావు గారు, మార్చర్లో అయితే పోటీగా మార్చర్ల పిన్నెల రామకృష్ణారెడ్డికి పోటీగా మన జోలకంటి బెమ్మారెడ్డి గారు పోటీగా నిలబడుతున్నారు. కంపల్సరీగా ఈసారి గెలుపు ఖాయమని మన జోలకంటి బెమ్మారెడ్డి గారు కూడా అంటున్నారు. అయితే అక్కడ గొడవలు ప్లస్ వ్యతిరేక వర్గం కూడా బాగా, పిన్నెల రామకృష్ణారెడ్డి వ్యతిరేక వర్గం కూడా ఇప్పుడు బెమ్మారెడ్డి వర్గం వైపు మారుతుంది. రోజు రోజుకు మార్పులు చెరుపులు జరుగుతున్నాయి. అంటే వైసీపీ నుంచి టీడీపీకి రోజు మార్పులు జరుగుతున్నాయి సార్ శ్రీనివాస్ గారు. అయితే ఇటు చూస్తే సత్తెనపల్లి అయితే కొత్తగా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి ప్లస్ టీడీపీకి మారారు. అయితే అక్కడ అంబటికి వ్యతిరేకంగా వర్గం కూడా ఈ మధ్య మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పోయారు, అంబటి వద్దు, మాకు అంబటి వద్దు, కొత్త వాళ్ళని తీసుకోమని. కానీ సత్తెనపల్లి నియోజకవర్గం వాటికి కన్నా లక్ష్మీనారాయణ ఫేవర్ గా మారుతుందని ఈసారి చెప్పొచ్చు శ్రీనివాసరావు గారు. అయితే వినకొండ జీవి అందులో అనుకుందే పోస్ట్ కాన్సి సీటే కన్ఫామ్ అనుకుంటున్నారు టీడీపీలో. మరి బెమ్మనాయుడి పోటీగా కంపల్సరీగా పోటీగా ఉంది. కాకపోతే అక్కడ ఇద్దరు పోటీగా సామాజిక వర్గం కూడా ఇద్దరు ఒకే సామాజిక వర్గం, ఇద్దరు సామాజిక వర్గం అయితే ఒకే సామాజిక వర్గం సార్. అయితే ఇద్దరికి పోటీగానే ఉంది. మేము గెలుస్తాం అన్నట్టుగా ఇద్దరు నియోజకవర్గంలో బాగా తిరగలుతున్నా ఉంటారు. ప్రతి ఊరు ప్రతి గ్రామంలో కానీ తిరుగుతూనే ఉంటారు. మా వర్గం మాదే, మా సామాజిక వర్గం మా కళ్ళు తిరుగుతున్నారు, ప్లస్ మా వర్గం ఉందని ఇద్దరు. పోయినసారి చూస్తే 2019లో వినకొండలో 28,608 ఓట్లతోటి వాళ్ళ బెమ్మనాయుడు గెలిచారు. అంటే ఆ మెజార్టీ నెక్కి ఈసారి జీవి ఆంజనేయులు గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే రాఘవ, సత్తెనపల్లిలో కోడెల శివరాం పరిస్థితి ఏంటి? ఈయన టీడీపీకి సపోర్ట్ చేయబోతారా? చంద్రబాబు ఏమైనా బుజ్జగింపులు స్టార్ట్ చేశారా? ఎందుకంటే ఆయన పాటికి ఆయన కూడా ప్రచారం చేసుకుంటూ మొన్న కూడా అన్నారు, సత్తెనపల్లి అంటే నేనే ఇక్కడ అనేసి ఆయన డిక్లేర్ కూడా చేయడం జరిగింది. భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు కూడా ఆమె వెంట తిరుగుతూ ఈ నా పర్యటనలో నాకు తప్ప మరొకరికి సీట్ ఇవ్వరన్నారు. కానీ ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ పేరు డిక్లేర్ చేసేసారు కదా, మరి శివరాం పరిస్థితి ఏంటి? అవును, చేశారు. శివరాంకి అయితే ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఇటీవల జీవి ఆంజనేయులు, పత్తిపాటి పుల్లారావు వీళ్ళందరూ సమావేశమయ్యారు. మీకు ఏదో ఒకటి న్యాయం చేస్తాం, మీరు ఈసారికి లక్ష్మీనారాయణకి సపోర్ట్ చేయమని. అయితే నాకు స్వతంత్ర అభ్యర్థిగా సరే పోటీ చేస్తాను, నాకు న్యాయం జరగకపోతే అని ఒకసారి ప్రకటించాడు ఇటీవల. అయితే మరి మన టీడీపీ వాళ్ళు మరి బొజ్జగింపులు చర్యలు చేసుకుంటున్నారని కార్యకర్తలు అంటున్నారు శ్రీనివాస్ గారు. ఇంకా పత్తిపాటి పుల్లారావు, వాట్ అబౌట్ పత్తిపాటి పుల్లారావు? చిలకలూరుపేట విడుదల రజనీ ఉంది అక్కడ అధికార పార్టీకి సంబంధించి, ఆమెను ఈసారి ఈయన గట్టిగా ఫైట్ చేయగలరా సార్? అయితే కొత్త అభ్యర్థి తీసుకున్నారు వైసీపీ తరఫున మల్లెల రాజేశ్వరి, గుంటూరు షిఫ్ట్ చేశారు. జరిపారు. అయితే షిఫ్ట్ చేశారు. అలే మల్లెల రాజేశ్వరి కొత్త అభ్యర్థి, ప్లస్ చిలకలూరుపేటలో సామాజిక వర్గం కూడా కొద్దిగా గొప్ప ఉంది మల్లెల రాజేశ్వరికి. ఈసారి అయితే పత్తిపాటి పుల్లారావు గెలుపు అవకాశాలు ఉన్నాయి కంపల్సరీగా. ఎందుకంటే పాత అభ్యర్థి, గత 4-5 సంవత్సరాలుగా మంత్రికి చేశాడు, ప్లస్ 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి గెలిచాడు ఆల్రెడీ. కాబట్టి ఈసారి గెలుపు కంపల్సరీగా పత్తిపాటి పుల్లారావు నాదేనని గట్టిగా చెబుతున్నాడు. నియోజకవర్గంలో పట్టున్న వ్యక్తి, ఆల్రెడీ పల్నాడు జిల్లాలో కొద్దిగా పట్టున్న వ్యక్తి శ్రీనివాస్ గారు. అంటే మొత్తం మీద ఈ చిలకలూరుపేట, సత్తెనపల్లి, వినుకొండ, మాచర్ల పల్నాడుకు సంబంధించి ఈ 4గిట్లో ఒక కోడెల శివరాం సత్తెనపల్లిలో కొంచెం అసంతృప్తి తప్ప మిగతా 3 ఏరియాల్లో ఓకేనా? అంత హ్యాపీ అయినా? ఎవరు అసంతృప్తులు లేరు? చంద్రబాబు చెప్పండి. అసమతి వర్గాలు అయితే లేవు 3 వర్గాల్లో కూడా. అయితే ఇటీవల వినకొండ చూసుకుంటే మక్కెన మల్లికార్జునరావు వైసీపీ నుంచి టీడీపీకి జాయిన్ అయ్యారు. ఆయన పేరు వినిపిస్తుంది. కలిసి వచ్చే అంశం కూడా దీంట్లో చెప్పుకోవచ్చు శ్రీనివాస గారు. ఎందుకంటే మన వినకొండ జీవి ఆంజనేయులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మక్కెన మల్లికార్జునరావు వైసీపీ నుంచి టీడీపీ జాయిన్ అవ్వడం వల్ల సేమ్ సామాజిక వర్గమే. అయితే సేమ్ సామాజిక వర్గం వల్ల కొద్దిగా ఓట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రైట్. ఇక ఇవి 4 కాకుండా పల్నాడు జిల్లాలో ఇంకేమైనా ప్రకటించాల్సిన నియోజకవర్గాలు ఉన్నాయా రాఘవ? ఉన్నాయండి. గురిజాల, పెద్దకూరపాడు, నర్సాపేట. మెయిన్ నర్సాపేట ఇంతవరకు ప్రకటించాల. గురిజాల కూడా, గురిజాల మెయిన్ ఎరపతినేని శ్రీనివాసరావు,
ప్రకటించాల్సి ఉంది. మరి ఎందుకో మరి ఎందుకు లేట్ ఆపారు? చేశారు. అక్కడ ఎరపతినేని కూడా శ్రీనివాసరావు ఫస్ట్ ఆయన మొదటి నుంచి టీడీపీకి సపోర్టు, టీడీపీకి బాగా ఇదిలో ఉంటాడు ఎన్ని కష్టకాల్లో కూడా. ఎందుకని అదే నేను చూస్తున్నాను, గురిజాల ఎందుకని ఆయన పేరు ప్రకటించలేదని చూస్తున్నాను. అయితే అతను అక్కడ గురిజాల నియోజకవర్గం స్వయం సామాజిక వర్గంలో ఇద్దరు పోటీలో ఉన్నారు. ఓకే. చింతలపూడి శ్రీనివాసరావు నేను కూడా టికెట్ ఆశిస్తున్నాను. ఉమ్, మళ్ళీ డాక్టర్ మరి చల్లగొండ శ్రీనివాసరావు డాక్టర్ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈసారి టికెట్ నాకు ఇవ్వమను అని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లోకేష్ కి దగ్గరగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందువల్ల ఆపారు అనుకోవచ్చు శ్రీనివాసరావు గారు. రైట్. ఇక మొత్తం మీద ఇక్కడ జేఎస్పీ కానీ బీజేపీ ప్రభావం ఏమైనా ఉందా? వీళ్ళకి సంబంధించిన ఆశావాహులు ఏమైనా ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా నెక్స్ట్ లిస్ట్ లో? నెక్స్ట్ అంటే పెద్ద కూరపాడు ఒకటికి చూడొచ్చునండి. ఇక్కడ గురిజాల ఒకటికి ఏమి లేదు సార్. అయితే గురిజాల్లో పట్టు కూడా లేదు. పోయినసారి అంతా 10,000 ఓట్లలోనే జనసేన వచ్చింది. అంత భారీ మెజార్టీ కూడా రాలేదు జనసేనకి గురిజాల్లో అయితే. ప్లస్ పెద్ద కూరపాడు ఉంది. పెద్ద కూరపాడు కొమ్మాలపాడి శ్రీధర్ కాపేశారు. మరి భాష్యం ప్రవీణ్కి ఇస్తారా, నెక్స్ట్ మరి వేరే వాళ్ళకి ఇస్తారా అని ఇంకా ఆలోచనలో ఉంది అధిష్టానం. అయితే కొమ్మాలపాడి శ్రీధర్కి లేకపోవచ్చు అని కొద్దిగా సమాచారం. ఆల్రెడీ కొమ్మాలపాటి శ్రీధర్ బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా నాకు సీట్ రాదేమో అనేసి ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవమే కానీ మన అధిష్టానం మట్టికి భాష్యం ప్రవీణ లేకపోతే ఆల్పాటి రాజా అని కొత్త వ్యక్తిని కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్పాటి రాజాకి ఇంతవరకు సీటు ప్రకటించాల. తెనాలి పోయింది ఆల్రెడీ. తెనాలి నాదెండ్ల మనోహర్ పేరు చెప్పేశారు కాబట్టి ఆయనకి కొంచెం బుజ్జగించే పనులు ఇటు తీసుకొచ్చారు. ఎక్కడ ఇటు తీసుకొచ్చి ఇతనికి గాని ఆల్పాటి రాజా గాని లేకపోతే భాష్యం ప్రవీణ్ గాని ఇవ్వచ్చు అని సమాచారం. ఓకే. ఎస్, భాష్యం ప్రవీణ్ కూడా చాలా ఖర్చు పెడుతున్నాడు. మనం చూడొచ్చు లోకేష్ యాత్ర కానీ వీటన్నిటికీ ఆయన టికెట్ కోసం ఆశిస్తున్నాడని తెలిసింది. సో అతనికి తప్పకుండా న్యాయం చేస్తారు. ఇక నర్సరావుపేట పరిస్థితి ఏంటి రాఘవ? నర్సరావుపేట సెదలవాడ అరవింద్ బాబు ప్రెసిడెంట్ బాగా తిరుగుతున్నాడు. ప్రతి గ్రామం తిరుగుతున్నాడు. నాకే టికెట్ వచ్చిందని ఆశిస్తున్నాడు ఆల్రెడీ. కాకపోతే మరి అధినేత చెప్పుకోవాలి. ఆల్రెడీ కడియాల వెంకటేశ్వరరావు అదే వేరే కమ్మ సామాజిక వర్గం అతను కూడా కడియాల వెంకటేశ్వరరావు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ చదలవాడ ఫస్ట్ కానించే ప్రతి గ్రామం తిరుగుతానే ఉన్నాడు. పొట్టు సాధిస్తా ఉన్నాడు. కానీ అక్కడ కడియాల నాగేశ్వరరావు ప్లస్ నల్లపాటి రాము కూడా ఉన్నాడు. ఆల్రెడీ అసమత వర్గాల్లో వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ప్రయత్నిస్తూ ఉన్నాడు. మరి ఎవరికి ఇస్తారో మరి చూడాలి. మరి తెలుగుదేశం పార్టీ ఎవరు ప్రకటిస్తుంది, అందువల్ల ఆపారని చెప్పుకోవచ్చు శ్రీనివాస్ గారు. రైట్ రాఘవ, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మొత్తం మీద అది మా రాఘవ పల్నాడు జిల్లా నుంచి అందిస్తున్న రిపోర్ట్ ప్రకారం చూస్తే